సోషల్ మీడియా పోస్టుల మీద కేసులకు సంబంధించి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు అయ్యయ్యో ఇది దేశానికి ద్రోహం జరుగుతోంది, ప్రజలకు అన్యాయం జరుగుతోంది, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలుగుతోంది అని చెప్పి విధ్వంసపు పరిపాలన అని చెప్పి ఇప్పుడు అంతకి రెట్టింపు కేసులు పెడుతూ ఉంటే అప్పుడు స్పందించిన హైకోర్టు ఇప్పుడు కూడా స్పందిస్తోంది. సీరియస్గా ఆనాడు వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టిన హైకోర్టు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తోంది. రాష్ట్రంలో పోలీసుల అతి మీద హైకోర్టు మరోసారి నిప్పులు జరిగింది. పెద్దల మెప్పు కోసం పనిచేస్తే సమస్య వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడరని వ్యాఖ్యానించింది. ఏదైతే మీరు ఏం చేస్తున్నా కూడా చూడనట్టుగా కళ్ళు మూసుకుని ఉండాలని మమ్మల్ని గురించి భావిస్తున్నారు, అది ఎంత మాత్రం సాధ్యం కాదని తెలిపింది. పోలీసులు తీరు చూస్తుంటే మాకు బీపీలు రైజ్ అవుతున్నాయి అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చింది. చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఏదైతే ప్రభుత్వాన్ని డ్రామా రూపంలో వ్యంగ్యంగా విమర్శించినందుకు కేసు పెడితే ప్రతి సినిమా హీరోను ప్రతి నటుడిని అరెస్ట్ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. వ్యంగ్య విమర్శలతో ప్లకార్డులు పట్టుకోవడం తప్ప, దానిపై రీల్ చేయడం తప్ప అని పోలీసులు నిలదీసింది. వ్యంగ్య విమర్శలతో ప్లకార్డులు పట్టుకోవడం వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం కిందకు వస్తుందని విస్మయం వ్యక్తం చేసింది. పోలీసులు ఎలా పడితే అలా కేసులు పెడితే విశ్వసనీయత ఏముంటుందని ప్రశ్నించింది. కేవలం పోలీసులు మాత్రమే తప్పు పడితే సరిపోదని, తమ మ్యాజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాల్సి ఉందని హైకోర్టు తెలిపింది. పోలీసులు ఏది దాఖలు చేస్తే దాని ఆధారంగా రిమాండ్ విధించేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలీసులు సమర్పించిన కాగితాలు ఏముందో కూడా కనీస స్థాయిలో చూడటం లేదని, విషయాన్ని తాము ఒప్పుకుని తీరాల్సిందేనని పేర్కొంది. ఇప్పటికే పలు సందర్భాల్లో మ్యాజిస్ట్రేట్ల తీరును ఆక్షేపించామని హైకోర్టు గుర్తు చేసింది. డ్రామా రూపంలో వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించి రీల్ చేసి సోషల్ మీడియాలో పెట్టినందుకు మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ని అరెస్ట్ చేయడం మీద సంబంధిత రికార్డులన్నీ తమ ముందుంచాలని కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ని ఆదేశించింది. అలాగే పోలీసులు సమర్పించిన రికార్డులు నమోదు చేసిన వాగ్మూలాల కాపీలని తమకు పంపాలని కర్నూలు ఫస్ట్ క్లాస్ స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందనరావు, డాక్టర్ జస్టిస్ కుంభజేడల మన్మథరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు తన తండ్రి ప్రేమ్ కుమార్ని అక్రమంగా నిర్బంధించారని ఆయన కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులు ఆదేశించాలని కోరుతూ కొరిటిపాటి అభినయ్ గత ఏడాది హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం నేపథ్యంలో పలుమార్లు విచారణ జరిపించేసి రఘునందనరావు ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ నిర్వహించింది. అవినీతి తరపు న్యాయవాది వేలూరు మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తే పోలీసుల తరపున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విష్ణుతేజ వాదనలు వినిపించారు. డ్రామా రూపంలో వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించినందుకు బలవంత పశువులకు పాల్పడడానికి కేసు పెడతారా, అది కూడా అరెస్ట్ సమయంలో 300 రూపాయలు దొరికాయంటూ అని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని, ఇలా చేస్తే సమస్యలపై ఏదైనా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సమయంలో మహేశ్వరరెడ్డి స్పందిస్తూ నానా పటేకర్ నటించిన వజూద్ సినిమాలో పోలీసులు వ్యవహరించిన రీతిలో ఈ కేసులో పోలీసులు ప్రవర్తిస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల పట్ల పోలీసులు ఏకపక్షంగా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం బేఖాతరు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో చట్ట నిబంధనల గురించి పోలీసులు జాగృతం చేయాల్సిన అవసరం ఉందని ఆ దిశగా ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ సమయంలో ప్రభుత్వం ప్రత్యేక న్యాయవాది జోక్యం చేసుకుని పోలీసులు చర్యను సమర్థించే ప్రయత్నం చేస్తే ధర్మాసనం ఆయన్ని కూడా వారించింది. తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకు రావద్దని హితవు పలికింది. ప్రేమ్ కుమార్ని అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారా, అంత అత్యవసరంగా అరెస్ట్ చేయాల్సినంత కేసు ఇది. పైగా కర్నూలు నుంచి 8-9 గంటలు ప్రయాణం చేసి వచ్చి మరీ అరెస్ట్ చేస్తారా, ఆయన ఏమైనా పారిపోతున్నారా? ప్రేమ్ కుమార్ రీల్ని సోషల్ మీడియాలో చూశారంటూ వ్యక్తి ఫిర్యాదు చేయడం, మీరు పోలమంటూ కర్నూలు నుంచి అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేయడం, అంతేకాదు అరెస్ట్ చేసి పలు ప్రదేశాలు తిప్పారు. ఇదంతా ఎవరి మెప్పు కోసం చేస్తున్నారు? ఉన్నతాధికారులు మెప్పు కోసం పనిచేస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఓ వ్యక్తిని ఎక్కడ అరెస్ట్ చేస్తే అక్కడ వ్యక్తుల్ని పంచాయతీదారులుగా చూపాలి. కానీ ఈ కేసులో కర్నూలు పోలీసులు తమ వెంట అక్కడి నుంచే పంచాయతీదారులు తెచ్చుకున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పోలీసులు కొత్త పద్ధతులు కనిపెడుతున్నారు. మీరు ఇలాంటివి చేస్తుంటే మీకు కళ్ళు మూసుకుని ఉండాలని భావిస్తున్నారు. మీరు ఇలాగే వ్యవహరిస్తుంటే చాలా సమస్యలు వస్తాయి. తప్పు చేస్తే కేసు పెట్టడం, అరెస్ట్ చేయడం తప్పు కాదు, కానీ అరెస్ట్ చేయడానికే కేసు పెడితే సమస్య అంటూ ధర్మాసనం పోలీసుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.